ఇప్పుడు తమిళనాడు ఇంటికుంటూ పాడిన చదివినట్టుగా పాఠాన్ని దెబ్బలాడుతూ కాదు, చక్కగా స్పష్టంగా విడివిడిగా వన్ బై వన్ సైనిక సమస్య ఆ దినముల యందు మరియా లేచి యూదయ ప్రదేశములోనికి కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి అక్కడ నవ్వింకోతాను జక్కరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములు శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినావు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. 43 నా ప్రభువు తల్లి నా ప్రభు తల్లి కాదు, నా ప్రభు తల్లి, నా ప్రభువు తల్లి, నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకెలాగో ప్రార్థించాడు. నెక్స్ట్ 44 ఇదిగో ఈ శుభవచనము నా చెవిలో పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. నెక్స్ట్ 45 ఇంకోసారి ఉన్నామా? ప్రభువు ఆమెకు ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలయను. కొత్త మాటలు సార్ ధన్యురాయి ఉందా అక్కడ? ఉందా చూడండి సార్. ధన్యురాయి అని ధన్యురాలని అనే మాట వచ్చాడు. అన్నట్టు తప్పు చదువు మనం కలపకూడదు, తీసేయకూడదు, అది మనం గమనించాలి. ఇక్కడ విన్నటువంటి ఈ వచనాల్లో ఇద్దరు స్త్రీలు మనకి ఎవరండి? ఇద్దరు స్త్రీలు ఎవరు? ముందు ఎవరు? ఎలిజబెత్, తర్వాత మరియ. ఇక్కడ మరియ లేచి ముందు కనుక చెప్పిన పద్ధతి మరియ లేచి మరియా ఎలిజబెత్ వీళ్ళిద్దరూ మామూలు స్త్రీలు కాదు. వీరు ఇద్దరు కూడా ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ గ్రంథం అంతటి కూడా ఆయువు పట్టురాకుడు, గుండె రాకుడు, మానవ శరీరానికి కిడ్నీలు ఎంత అవసరమో ఈ బైబిల్ గ్రంథానికి ఇద్దరు స్త్రీలు అంత అవసరం. మరియా ఎలిజబెత్ వీరిద్దరూ కూడా సమానమైన వయసు కలిగిన వారు కాదు. ఏమండి? వీళ్ళిద్దరూ వయసు కూడా లేదా ఇద్దరు ముసలోళ్ళ ఏమా చెప్తున్నా నిజమా? ఇద్దరు వయసులు తేడా ఉన్నాయి. ఎలిజబెత్ వృద్ధురాలుగా ఉన్నటువంటి మనిషి, మరియా కన్యకగా వయసులో ఉన్నటువంటి మనిషి. ఎలిజబెత్ యొక్క భర్త పేరేంటి అమ్మా? జకర్యానా? ఇక్కడ అనుమానం ఉంది మనకి, పెద్ద అనుమానం. జకర్యా వీరు, జకర్యా వీరు. ఏ జకర్యా వీరా? జకర్యా మైకి తీసుకుని చెప్పండి. అది కాదు, కొంతమంది జకర్యా పడుతున్నారు. మన చెవులు పదపడటం, నేను ఎంతో పదపడటం. జకర్యా వీరి ఉద్యోగం ఏంటండి? జకర్యా ఉద్యోగం ఏమిటి? ఆయన ఏం చేస్తాడు?
ఎందుకంటే ప్రసంగాలు అందరూ చేస్తారు అమ్మా, వారు ప్రసంగాలు చేస్తున్నాను. అయ్యగారు చేస్తున్నారు, చక్రవర్తి గారు చేస్తున్నారు, ఋషి గారు కూడా చేసేవారు, తల్లి గారు కూడా చేశారు, నేను చేస్తున్నాను. ఈ అప్పుడప్పుడు మనకి అవసరమే. కానీ ఇంకా తెలుసుకునేటువంటి ఏంటంటే వీళ్ళు ఎవరు, వీళ్ళు భర్తల పని ఏంటి, వీళ్ళు భర్తల పేర్లు ఏంటి అని కొంతమందిని గురించి మనం జ్ఞానం బైబిల్ ఉండడంతో తిరిగిట్లో మనకు అక్కడ ఆ భర్తలందరూ మనం జ్ఞాపకం తీసుకోవాలంటే ఇక కొన్ని సంవత్సరాలు పడుతున్నాం. ఇంపార్టెంట్ స్త్రీలు, ఇంపార్టెంట్ పురుషులు, వారి భర్తలు ఏంటి, వారి భార్యలు ఏంటి. ఈ ఎలిజబెత్ యొక్క భర్త పేరు జకర్యా. వెరీ గుడ్. ఆయన ఏం చేస్తాడు? బైబిల్ చదువుతున్నారు అంటే ఏంటి ఆ పని ఏంటి? లోపం ఏంటి? పెట్టి తోలు వెలిగించమా, సామాన్లు వెలిగించమా, ఏంటి? యాజకుడు. యాజకుడు అనగా అయ్యారు అన్నమాట. దేవాలయంలో పూజ చేసేటటువంటి పూజారి, ఒక అర్చకుడు, ఒక పాస్టర్ గారు యాజకత్వాన్ని నిర్వర్తించేటటువంటి గొప్ప వేయటం, ప్రార్థన చేయటం, కష్టాలు ఉన్న వారి కోసం విజ్ఞాపన చేయటం, ఈ పని ఎలిజబెత్ యొక్క భర్త పని, జకర్యా పని. మరి మరియమ్మ పేరు ఏం చెప్తాడు? ఏ పేరు ఏంటి? పేరు భర్త పేరు అమ్మా యేసేపు. ఈయన ఏం చేస్తాడు? మళ్ళీ బైబిల్ ఉండాలి. ఎట్లా అంటే నేను చేయడం నాకు అర్థం కాదు అమ్మ. తేపగా బైబిల్ వస్తా. యేసేపు ఏంటిది? వడ్ల పని, వడ్ల బావుడు, కార్పెంటర్. ఏదమైన పని ఏంటి? కార్పెంటర్. ఒక ఆయనేమో యాజకుడు పాస్టర్ గారు, ఇంకొక ఆయనేమో వడ్లంగా పనిచేసేవాడు. నాగళ్ళు, కర్రలు, మంచాలు, మడత మంచాలు, ఉయ్యాల తొట్టులు, ఇవన్నీ చేసే పని యేసేపు. వీరిద్దరికి కలయిక దేవుడు ఏర్పాటు చేశాడు. వీరిద్దరి కలయిక ఎక్కడో ఉన్నటువంటి బెత్లెహేము దగ్గర నజరేతులో ఉన్నటువంటి మరియమ్మ, కోనసీమలో కొండ ప్రాంతం ఉన్నటువంటి ఎలిజబెత్ చూడటానికి రావడం దైవ నిర్ణయం. వీరిద్దరికి ఇచ్చినట్టు ఆజ్ఞ ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఒక ప్రకార దేవుడు ఎలిజబెత్ను జకర్యాను ఏర్పాటు చేసుకున్నాడు. రెండవ ప్రకటన లోకరక్షకుడిని గర్భం ధరించడానికి మరియమ్మను యేసేపు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. వృద్ధాప్యములు ఉండగా మీకు పిల్లలు ఇస్తామన్నప్పుడు వాళ్ళంతా నమ్మలేదు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి పిల్లలాగా కలగదు కదా, ఆ గర్భసంచి ఉడిగిపోద్ది కదా, గర్భం ధరించే శక్తి వృద్ధురాలకి ఉండదు కదా. అదే మాట శారా కూడా అబ్రహాం వాళ్ళు ఉన్నప్పుడు దేవుడితో చెప్పారు, అయ్యా నేను కనటువంటి కనిష్ట శక్తి లేదు, వడ్రాలు నాకు శక్తి లేదు, బలం లేదు అన్నప్పుడు నువ్వు నమ్మిన దేవుని కార్యాలు చూద్దాం. నువ్వు నమ్మాలి. దేవుడికి అసాధ్యమైనటువంటివి ఏది లేదు, ఆయన సాధ్యం. ఈ జకర్యా ఎలిజబెత్ కూడా బిడ్డలు లేని సమయంలో దేవతను కనిపించి వారికి వరప్రసాదాన్ని ఇచ్చారు, బాప్తిస్మం ఇచ్చి. అది గర్భము ధరించే వయసు కానప్పటికీ ఆయన సంసారం చేసేటటువంటి శక్తి లేనివాడు జకర్యా. అయ్యో వృద్ధుడైనప్పటికీ శక్తి లేదు జకర్యాకు. అయినా కూడా దేవునికి సాధ్యమైనటువంటి ఏంటంటే ఆయన బిడ్డలను అనుగ్రహించు. ఎంత గొప్ప విషయం చూడండి. యేసు ప్రభువుకు ముందూతగా
అనగా యేసు ప్రభు వచ్చి ఒకసారి నీ లోకరక్షకుడిని నన్ను నమ్మిన వారికి రక్షణ ఉంటుంది, నన్ను నమ్మిన వారికి దెయ్యాలు పోతాయి, నన్ను నమ్మిన వారికి రోగాలు పోతాయి, నన్ను నమ్మిన వారికి పరలోక రాజ్యం ఏర్పడుతుంది, నన్ను నమ్మిన వారికి దీవెన కలుగుతుందని చెప్పడానికి రాలేదు ఆయన. ఆయన గురించి బోధించడానికి దేవుడు ముందుగా ఎలిజబెత్ జకర్యా గృహంలో ఒక వ్యక్తిని పుట్టించాడు. ఆయన పేరే యోహాను. యోహాను అంటే అర్థం ఏంటండి? యోహాను అంటే అర్థం ఏంటి? యెహోవా దానము అన్నాడు. యోహాను అంటే అర్థము యెహోవా దానము. ఎలిజబెత్ అంటే అర్థం ఏంటి? ప్రమాణం, దేవుని ప్రమాణం. మరి అంటే అర్థం ఏంటి? చేదు అని అర్థం. ఎన్నో చేదు అనుభవాలు ఆమె తట్టుకుంది. రక్తాలు చేశారు, పెళ్లి కాకుండా నీ గర్భం ఏంటి? ఇది ఏంటి? ఎలా జరిగింది? నువ్వు మంచిదాన్ని కాదా? నువ్వు భర్తతో సంసారం చేయలేదా? ఎన్నెన్నో అవమానాలు పడింది. కానీ మధ్యమలో ఉన్న గొప్పతనం ఏంటంటే అయ్యా అమ్మ భక్తురాలు, దేవుడిని నమ్ముకున్నటువంటి గొప్ప పుత్రుడు. ఎలిజబెత్ అహరోను వంశంలో వచ్చింది, మరియమ్మ దావీదు వంశంలో వచ్చింది. ఎనిమిది చాలా జాగ్రత్తగా కనిపెట్టి దాచుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఎలిజబెత్ అహరోను వంశం యాజక వంశంలో వచ్చింది. ఎలిజబెత్ మరియమ్మ దావీదు వంశంలో రాజవంశంలో వచ్చినటువంటిది. మరి అందుచేతన ఆ రాజవంశం చెందినటువంటి రారాజును ఆమె ప్రశ్నించున్నాను. రారాజు కానీ దేవుని ప్రణాళిక వృద్ధాప్యంలో యోహాను పుట్టడం ఏంటి? పెళ్లి కాకుండానే మరి మరియమ్మ అంగీకరించింది ఏమిటి? ఆ ఒక మాట ఉంది. తర్వాత వచనాలు మనం చదువుతాం. నేను పురుషుడిని ఏమంటామో దేవతతో నేను పురుషుడిని ఎరగని దానిని, ఇది ఎలాగ ప్రాప్తం అవుతుంది, ఇది ఎలా నాకు సంప్రాప్తం అవుతుంది అని చెప్పి మాట్లాడినప్పుడు ఇది నీ శక్తి కాదు, నీ భర్త శక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి వల్ల నీవు గర్భాన్ని ధరిస్తావు. అలాగే రక్షకుని యొక్క సువార్త వర్తమానాన్ని ఆగమనాన్ని బోధించడానికి దేవుడు వృద్ధాత్మంలో ఉన్నటువంటి వృద్ధులుగా ఉన్నటువంటి దేవాలయంలో పూజలు అర్చనలు ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఒక అయ్యగారి కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. దేవుని చిత్తానికి దేవుడి యొక్క ప్రణాళికలకు వయసులో నిమిత్తం లేదు. ఆయన కలుసుకుంటే ఏ వయసులోనైనా ఆయన బిడ్డని పుట్టడానికి సిద్ధంగా ఉండే గొప్ప దేవుడు. ఆయన ఏ వయసు అయినా కావచ్చండి. ఆయన కళ్ళు తెరిస్తే, ఆయన సెలవిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఎంతటి కార్యాలు మేము చేయగలం అనేది మనం ఎలిజబెత్ ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సార్ 100 ఏళ్ల వయసులో ఉన్న అబ్రహాము తల్లిదండ్రులుగా మార్చబడ్డారు. వృద్ధులుగా ఉన్నటువంటి జకర్యా ఎలిజబెత్తులు తండ్రి తల్లిగా మార్చబడ్డారు. ఆయన వంకరగా ఉన్నటువంటి రాళ్ళు రప్పలతో కూడినటువంటి తికమకగా ఉన్నటువంటి జీవితములను బాగు చేయడానికి ముందొకగా రాయబారిగా అంబాసిడర్ అన్నారు ఇంగ్లీష్లో. అంబాసిడర్ అనగా రాయబారిగా బాప్తిస్మం యోహాను వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి క్రీస్తుకు ముందూత ఏంటంటే అర్థం రక్షకుడు, క్రీస్తు అంటే అర్థము అభిషిక్తుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్లోకము ఉంది ఒక మాట, అసతోమ సద్గమయ, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, నిచ్చోమ అమృతమయ. వేదాలలో చెప్పే మాట. అసత్వమ సద్గమయాలుగా అసత్యములో నుండి సత్యములోని నడిపించేవాడు, నిశ్చోరమ అమృతంగా అనగా మరణము నుండి జీవులు నడిపించేవాడు.
తమసోమ జ్యోతిర్గమయ అనగా కాలాంతకాలంగా జ్ఞానము నుండి జ్ఞానమనే ఎలుగులోకి నడిపించేసి రక్షకుడు పుడతాడని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. పాత నిబంధన ప్రవచనాలు, ఇదిగో తండ్రి గర్భవతి కుమారుడు కరుణాలు అర్థం దేవుడు మనకు తోడని అతడియా జకర్యా వాళ్ళందరూ ప్రవచించినట్టుగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా నెరవేర్చడానికి దేవుడు ఎలిసబెతును మరియమ్మను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ మరియమ్మ వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు జకర్యాతో ప్రవేశ ఎలిజబెత్కు వందనం చేశాను. ఎలిజబెత్ ఏం చేసిందమ్మా? వందనం చేసింది. పెద్దవాడు కదా అమ్మా, పెద్దవాళ్ళని గౌరవించాలని మనం కూడా పెద్దవాడిని గౌరవించాలి. వందనాలు చెప్పుకోవాలండి. మనం ఎలా ఉండాలి? పలకరించాలి. 20 లక్షలు అడగాలండి. ఎలిజబెత్తును వాళ్ళు ఏం చేసిన కన్యక ఆమె చిన్నది, చాలా చిన్న. ఎలిజబెత్తుకు వందనం చేశాను. మరియమ్మ దగ్గర ఉన్న గొప్పసరం ఏంటంటే తనకంటే పెద్దవాడిని, తనకంటే వయసులో కొంచెం పెద్దగా ఉన్న వారిని గౌరవించటానికి ఈనాటి వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రహించాలి మాట. గ్రహించి అర్థం చేసుకుని మనం కూడా మనకంటే పెద్దవాళ్ళు కనబడినప్పుడు, మనకంటే పెద్దవాళ్ళు మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? వందనాలు అంటే దాని అర్థం ఏంటంటే అయ్యా బాగున్నారా, అమ్మ బాగున్నా, దాని అర్థం అది వందనాలు. ఏదైనా కాదొక్కుతో ఏమైనా మనం ద్వేషాలు కక్షమైనటువంటి నమస్కారం అండి, స్తోత్రం అండి, వందనమ్మ, వందనాలు అడగని ఏమైపోద్ది? కడుపుదంతా చీదంతా ఇప్పుడు ఏమైపోద్దామా? చీదంతా పోయి తీపి ఏర్పడతాము. ఆ వందనం చెప్పకపోతే ఆ కడుపులో ఉన్న కుళ్ళంతా పెద్ద అయిపోద్ది, ఈ కడుపులో కుళ్ళంతా పెద్ద అయిపోద్ది. మాట ఉండవు, గౌరవం ఉండదు, దీవెన ఉండదు. ఎలిజబెత్ దీవెన కావాలి కనుక మరియమ్మ వందనం చెప్పగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు ఏం చేశాడంటే అమ్మా గంతులు వేశాడు. ఆ వందనము చెప్పగానే ఎలిజబెత్కు మాత్రమే సంతోషం మాత్రమే కాదండి, కడుపులో ఉన్నటువంటి వ్యవహారం కూడా సంతోషం కలిగి ఆనందం కలిగి నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చింది, నా ప్రభు తల్లి నా తల్లికి నమస్కారం పెట్టింది, వందనం పెట్టింది, గౌరవించింది, ఆత్మగా మాట్లాడింది సంతోషం ఆ గర్భంలో ఉన్న శిశువుకు అర్థమయ్యి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఒకరికి ఒకరము మీస్తుల అందిస్తాను, ఒకరికి ఒకరము అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఈ వందనాలు, ఈ నమస్కారాలు, ఈ ప్రేమలు కల్పించుకోవటం జరుగుతారు. కడుపులో కుళ్ళు ఉండవండి, కడుపులో ద్వేషం ఉండకూడదండి. ఎలిజబెత్ యొక్క మహిమతో ఉద్దేశం కడుపులో కుళ్ళు లేదు, వారిలో ద్వేషం లేదు, వారి బ్యాగం లేదు. వీళ్ళ వడ్లోళ్ళు, ఆయన యాశవ విషయం చాలా తేడా ఉంది. కులగానం లేదు అక్కడ, వనగానం లేదు అక్కడ, ఉద్యోగ గానం లేదు అక్కడ. వారిద్దరూ కూడా మనుషులు కలవటం మాత్రమే కాదు కానీ వారి మనసులు కూడా కలిసి. మనుషులు కలవటం గొప్పతనం కాదండి, మనసులు కలవాలి. మన భార్యాభర్తలైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, సంఘమైనా కావచ్చు, అయ్యారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనుషులు కలవటం వేరు, మనసులు కలవటం. వీళ్ళిద్దరూ కూడా మనుషులు కలిశారు కానీ హృదయాల్లో ఏం కలిసిందండి? మనసులు కలిసినట్టుగా. కనుక ఇక్కడ 45వ వచనం వరకు చూస్తే ఆమెకు నమ్మిన ఆమె ధన్యురాలు అన్న మనం చూస్తుంది. 49వ వచనం వచ్చేటప్పటికి చూడండి, మరి అమ్మా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసేటు గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఎంత గొప్ప మాట్లాడు. గొప్ప కార్యములు ఎవరికి చేశాడు? నాకు గొప్ప కార్యములు చేశాడు. గ్రేట్ థింగ్స్ అన్నమాట, గ్రేట్ థింగ్స్, గొప్ప కార్యములు, గొప్ప మేలులు, గొప్ప ఉపకారములు,
గొప్ప దీవెనలు దేవుడు నాకు ప్రసాదించాడు. ఈ నెలలో మనకు కావాల్సిన ఏంటంటే ధన్యత. ధన్యత. దేవుని కొరకు గొప్ప కార్యం చేసేవారు కావాలి. నాకు గొప్ప కార్యాలు చేశాడు దేవుడు అని మరియమ్మ సాక్షిస్తూ ఉన్నాను. ఎందుకు చేశాడు దేవుడు? ఆమె పెద్దలను గౌరవించింది, ఆమె భక్తి కలిగి జీవించింది, ఆమె దేవదూత చెప్పిన మాటకు లోబడింది. దేవుడు నీ గర్భంలో ఒక శిశువుని పెట్టబోతూ ఉన్నాడు, ఇది నీవు అంగీకరించాలన్నప్పుడు కొంచెం తడబడింది, తొట్టుబడింది, ఇది నాకు ఎలా సాధ్యం ఉంది, కంగారు పడింది. తర్వాత ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని యొక్క ప్రాసెస్. అందుచేత నేను దీనికి అంగీకరించాలి అని చెప్పి ఓకే చెప్పేసి ఓకే చెప్పింది. లోకరక్షకుడే నా కడుపులో పడ్డాడు, నా కడుపులో బయటకు ఉద్భవించబోతూ ఉన్నాడు, నాకు ఎంత ఆశీర్వాదం అనుకుంది మరియమ్మ గారు. ఆ ధన్యత మరియమ్మ సంపాదించు. తన దేవుడికి అర్థం చేయదు, అయినప్పటికీ ఆమె జీవితం అంతా కూడా తీవ్రంగా సాగిపోయింది. మనం ఏనాడైతే దేవుని యందు భక్తి కలిగి విశ్వాసం కలిగి పెద్దలు గౌరవించుకుంటూ దేవుని మాటలకు కట్టుబడి లోబడి జీవించగలుగుతూ ఉంటామో మనం కూడా ధన్యులమే. మనం కూడా ధన్యులమే. ధనము మన ధన్యత కలిగించేది. పొలాలు, పంటలు, పశువులు ఎన్నున్నా అవి మనకి కొంతకాలం దీవెన, ఎల్లకాలం దీవెనగా అవి ఉండవు. వెండి బంగారాలు ఉండొచ్చు మన ఇంట్లో, మన దీవాల్లో, వాటి ద్వారా మన గొప్పతనం అనేది కొంతకాలం ఉంటుంది, తర్వాత ఉండదు. బాగా చదువుకొని ఉన్నత విద్య అభ్యసించి చాలా గొప్ప స్థాయికి ఎదగొచ్చు కొంతమంది, అది కొంతమందికే ఎల్లకాలం వాళ్ళు ఉంటూ ఉండే కాదు. ఈ హోదాలు, ఇవన్నీ ఎప్పటి వరకే సమాజంలోకి వెళ్ళేవారు, బతికినంత వరకు. తర్వాత మనం జీవించిన జీవితము, మనం చేసిన ప్రార్థనలు, మనం చేసినటువంటి ఆత్మీయ సహవాసాలు, ఈ భోజన కార్యక్రమాలు, చూపించే ప్రేమ, ఇవన్నీ కూడా జీవితకాలం చచ్చిపోయిన బ్రతికే ఒకటి అంటాడు ఆయన. ఆ బ్రతికే ఒకటి. వాట్సాప్లో నేను ఒక మాట చూశాను. మనం గాలిని ఎంత పీల్చినా, మనము గాలిని ఎంత పీల్చినా అది తరగదు. అవునా? గాలిని ఎంత పీల్చును అది తరగదు. నువ్వు భూమిని ఎంత దున్నినా అది కరగలేదు. ఎంత దున్నుకోవు, ఏ పంట వేస్తారు కలిగిపోవు. నువ్వు సముద్రంలో నీరు ఎంత తోడినా అందులో నీరు తక్కువ కాదు. కానీ మనిషి మాత్రము అంతక నీరు అనేటటువంటి క్రమముతో ఆనందిస్తున్నాడు. ఎంత గొప్పది గాలి, ఎంత గొప్పది నేల, ఎంత గొప్పది సముద్రం. వీటన్నిటికంటే మనం గొప్పం కాదు. కానీ మనిషి ఏమవుతాడని కొంచెం ఏదైనా కాకపోతే కలగగానే అదిరేపడేవాళ్ళు ఉన్నారు. అది శాశ్వతం కాదని తెలియక మూర్ఖత్వం అన్నమాట, అమాయకత్వం, లేనితనం. కానీ మనలో ఉండేటటువంటి ప్రేమ చూశారు, ఆ ప్రేమకు మరణం లేదు. ప్రేమ అంటాడు పౌలు భక్తుడు గురించి పట్టణంలో, ప్రేమ శాశ్వత కాలము గుండెను. ఇది ఎప్పుడు ఉండేటటువంటిది ప్రేమ. ఆ ప్రేమను చూపించడానికి ఎలిజబెత్ బాప్తిస్మ యోహాను గర్భం ధరించింది. ఆ ప్రేమను చూపించడానికి కన్యకగా ఉండేటువంటి మరియమ్మ గారు గర్భం ధరించింది. ఆ ప్రేమను చూపించడానికి ఆ పరమాత్ముడు లోకరక్షకుడు మనందరి కొరకు 2024 సంవత్సరాల కిందట బెత్లెహేములో ఆయన జన్మించాడు. క్రిస్మస్ రాగానే మనకు గుర్తొచ్చేది ఏంటరా అమ్మా? క్రిస్మస్ రాగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? మరియమ్మ గారు గుర్తొస్తారు, యేసేపు గుర్తొస్తాడు, బెత్లెహేము గుర్తొస్తుంది, పశువుల పాకం గుర్తొస్తుంది. ఏమండి? తూర్పు దేశంలో జ్ఞానులు గుర్తొస్తారు, వారికి దారి చూపించినటువంటి నక్షత్రం గుర్తొస్తుంది.
ఆ జ్ఞానులు ఎత్తి వచ్చినటువంటి ఒంటెలు మనకు గుర్తొస్తాయి. హేరోదు రాజు గుర్తొస్తాడు. పొలంలో గొర్రెలు కాపునటువంటి గొర్రెల కాపర్లు గుర్తొస్తాడు. వారికి పరలోకం నుండి వర్తమానం ఇచ్చినటువంటి గబ్రియలు దేవతలు వీళ్ళందరూ కూడా క్రిస్మస్ పండుగ రాగానే మన జ్ఞాపకం చేసుకుంటాం. అది ఒక సాక్ష్యం. మనకు కూడా సాక్ష్యం కావాలి. క్రిస్మస్ పండుగ జరుపుకోబోతూ ఉన్నాము, దగ్గర ఉంది. అంత మాత్రం తోటి సమర్పణలు కాదు. కానీ ఈ క్రిస్మస్ సిద్ధపాటులో ఉన్న సాక్ష్యం ఏంటంటే నేను దేవునికి వందనములు చెప్పేదాన్ని, నేను పెద్దవాళ్ళను గౌరవించి వందనములు చెప్పినటువంటి దాన్ని, నేను పెద్దవాళ్ళని గౌరవించేవాడిని, దేవునికి వందనాలు చెప్పి నమస్కరించి సాగిపడి స్థుతులు చెల్లించేవాడిని అని ఆజ్ఞలకు లోబడి జీవించేటటువంటి తత్వం ఈరోజు ఎలిజబెత్ ద్వారా, మరియమ్మ ద్వారా, ఆ గబ్రియలు గారు చెప్పిన మాటల ద్వారా నేను నేర్చుకుంటూ ఉన్నాను. సాక్ష్యం ఈరోజు సంపాదించుకోవాలి. గుడిలో మనం చెప్పుకునే కుటుంబ సాక్ష్యాలు లేదండి. కుటుంబ సాక్ష్యాలు లేదు. ఎన్నో సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం గుడిలో. మనం ఆ ప్రభు చేసిన మేలు కానీ జ్ఞాపకం ఆ సాక్ష్యం లేదు. పర్సనల్ విట్నెసెస్, వ్యక్తిగత సాక్ష్యాలు వేరు. ప్రభువునందు బలపడి ప్రభువు యొక్క గొప్పతనాన్ని చెప్పే సాక్ష్యాలు పౌలు భక్తుడు, పేతురు, యాకోబు, యోహాను, అంద్రియా, మత్తయి, లూకా, మార్కు, శిష్యుకారులు, శిష్యురంగుడు. ఎందుకు వీరి పేరు సబ్జెక్ట్ బైబిల్ ఎందుకు వీరి పేరండి? ఎందుకు వీరి పేరు? సాక్ష్యములు నిలబెట్టు. నేను సాక్షిగా జీవించాలి. సంఘము సాక్షిగా నిలబడిపోవాలి. అది తరాలు మారినా, యుగాలు మారినా, సంవత్సరాలు పోయి పండుగలు వచ్చి వెళ్ళిపోతున్నప్పటికీ దేవుడు సంఘము, సగ పెద్దలు, సగ బిడ్డలు దేవుని కొరకు సాక్షులుగా ఈ ఒక్క రక్షించడానికి మన సాక్ష్యం అవసరం. మన ఇతరులని, మన పొరుగు వారిని కాపాడుకోవడానికి మన ప్రేమ, మన వందనాలు, మన ఆ విజ్ఞాపన అవసరం. అది బైబిల్లో ఉన్నటువంటి భక్తులు వారు బోధించారు. ప్రభు కోసం ప్రాణాలు అర్పించారు. ఏనుగులతో ప్రకటించబడ్డారు, మృగాలకు ఆహారంగా వేయబడ్డారు, స్తంభాలకు కట్టివేయబడి, పెట్రోలు పోయబడి తగలబెట్టబడ్డారు. అనేక మంది క్రైస్తవులు నీరో చక్రవర్తి కాలంలో బైబిల్ కాల్చివేయబడి క్రైస్తవులందరూ కూడా లంపాలతో కోయబడ్డారు. వాళ్ళ సాక్ష్యం ప్రాణాలు పెట్టేటువంటి మహానీయులు, మహానుభావులు బైబిల్లో ఎంతో మంది ఉండబట్టే ఈనాడు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోకి వచ్చేసి వారి ప్రాణాలు ఫలితంగా ఈరోజు మనం గుళ్ళు కట్టుకుంటున్నాం. అయ్యగారు అంగీలు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఈ అవకాశం ఇవాళ లేదండి. గుడి కట్టిన వాళ్ళు చంపేశారు, తగలబెట్టారు. గుడికి వచ్చిన వాళ్ళని సింహాలకు, పుళ్ళకు ఎలగేసేశారు. పురాతన కాలంలో బతకలేదండి. ఈ క్రైస్తవ మతం లేకుండా పోవాలి. మరి ఎంత హింసించారో, ఎంత బాధించారో ఈ క్రైస్తవ మతం చచ్చిపోలేదు. అది నిలబడింది, అది జీవిస్తూ ఉంది. ఇంకా మన బిడ్డలు తరతరాలు వారు కూడా ఈ మాటలే వారు చెప్పుకుంటూ దేవుడి సాక్షులుగా నిలుపుకోవాలి. కనుక ప్రియమైన సంఘమా, సహోదరి సహోదరులారా, మరియమ్మ ఆ ప్రభువు నాకు గొప్ప కార్యం చేశారు. ఇంకో మాట చూడండి. కీర్తన గ్రంథంలో 23వ కీర్తన 6వ వచనం చూడము సార్, ఇది చేసుకున్నాం. కీర్తన 23వ కీర్తన కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఏంటి అని చేసే గొప్ప కార్యాలు ఏంటి మనకి? అమ్మా ఏంటి? ఎందుకు మనము దేవునికి ఆ ధన్య స్థుతులు చెల్లించాలంటే ఇక్కడ అంతా దాగి మారాలి. నేను బ్రతికినవన్నీ కృపాక్షేమములే. ఆయన కృప, ఆయన క్షేమము మన సంసారానికి కావాలి, మన సంఘానికి కావాలి, మన బిడ్డలకు కావాలి, బిడ్డల బాగోగులు కావాలి, మన ఆరోగ్యానికి కావాలి. క్షేమములే నా వెంట వచ్చిన చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను.
ఈ సాక్షి చెప్తున్నాడు. దావీదు ఎందుకు చెప్తున్నాడు? ఈయన గొప్ప కార్యాలు చేశాడు దేవుడు దావీదు మహారాజు జీవితంలో. గొర్రెలు కాసుకునేవాడు రాజు అవటం, గొర్రెలు కాసుకునేవాడు దుస్తులు బట్టలు ఎలా ఉంటాయి, రాజవస్త్రాలు తోడుకున్నాడు, వేసుకున్నాడు, కిరీటి పెట్టుకున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అనేది. దావీదు మహారాజు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇంకొక మాట చదువుకున్నాం మనం. కీర్తన గ్రంథము 126 కీర్తన 3వ వచనం. 126:3. యెహోవా అమ్మా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితమైతిమి. చాలు చాలు చాలు. యెహోవా మన ఎడల ఏం చేశాడండి? గొప్ప కార్యములు చేశాను. తర్వాత ఏముంది? మనము సంతోషభరితమైతిమి. మన ఎడల గొప్ప కార్యములు చేశాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? మనం దేవుని మాట విన్నాం. చక్రవర్తి గారి మాట మీరు విన్నారు, మీరు ఒకరి మాట ఒకరు విన్నారు, గొప్ప పని చేశారు కనుక మీరేమయ్యారు? దేవునికి స్తుతి చెల్లించారు కాబట్టి మీరు సంతోషపడుతుంది. సంతోషంగా ఉన్నారు మీరందరూ కూడా. కారణం ఏంటంటే యెహోవా మీ కొరకు గొప్ప కార్యం. మరియం గారు మాత్రమే కాదు, ఎలిజబెత్ మాత్రమే కాదు, దావీదు మాత్రమే కాదు. ఆయన ఏమన్నాడంటే మన కొరకు, మన అందరి కొరకు ఆయన గొప్ప కార్యాలు చేసింది. ఇంకో మాట 136 కీర్తన గొప్ప మాట. 136 కీర్తన 23వ వచనం చదవండి. దీనావస్థలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే మేడం అమ్మా, ఎలిజబెత్ అంటే దేవుడి కార్యం. బాప్తిస్మం యోహాను పుట్టాడు, ముందుగా వచ్చాడు యేసు ప్రభు కంటే సువార్తశాల చేశాడు. చంపేశాడు, ఆయన తల నరికేసింది, హేరోదియా నరికించేసింది. అది వేరే కథ. మరి మరియమ్మ కన్యకగా ఉండి ప్రభు దేవుడి ప్రభువుకి అంగీకరించింది, గొప్ప కార్యం జరిగింది. గొర్రెలు కాపుకున్నటువంటి దావీదు గొప్ప కార్యం చేశాడు, జరిగింది. అలా చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నేను దీనావస్థలో ఉండగా ఏంటి గొప్ప కార్యం అయ్యా అంటే, మనము దీనావస్థలో ఉండగా చదవమన్నసారి మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరం ఉండును. చాలు చాలు. దీనావస్థ ఈ ఊరి పేరే సంస్థలో లేదు, ఈ రేగులు పడనేది ఎక్కడ ఉందో కూడా వృషభరాశితో లేదు గొప్పనండి. ఎందుకు? ఈ ఊరు క్రైస్తవ సంఘం కలిగిందండి, మేము క్రైస్తవం అండి, అయ్యా మాకు పేరుంది, ఈ పేరు మీ దృష్టిలో రాయి చెప్పినో లేదు. ఈ ఊరి నుంచి బెదవాడింది ఏడు లేదు. అంతా కూడా ప్రయాణం చేయడానికి డబ్బులు లేనటువంటి సంఘం, ఆహారం లేనటువంటి సంఘం, ఇచ్చి పుచ్చుకోవడానికి ధనధాన్యాలు లేనటువంటి చాలా పెద్ద సంఘం, కరువు కలిగిన కుటుంబాలు, ఆదరించేవారు లేని కుటుంబాలు. ఆ రైతు కమ్మాయిన ఇస్తే వండుకోవటం, దంచుకోవటం, రోజులు పెట్టి ఆ బియ్యం వండుకోవటం, తినటం, గంజో వెళ్తారు. జనావస్థలో ఉండగా దేవుడి సంఘాన్ని ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? ఈ సంఘానమా కొన్ని ఇచ్చిన తర్వాత చక్కగా మారిపోయింది. అమ్మా, మీరు ఇచ్చిన కోడలుగా మీరు ఇచ్చిన తర్వాత ఈ ఊరి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నా టైంలో భయపడినోడు లేడు, ఆడబాడినోడు లేడు, సందా చేసినోడు లేడు, గో పెట్టినోడు లేడు, తొలగించినోడు లేడు. నన్ను చూసి అప్పుడు కొట్టేసి కొట్టమని అప్పుడు ఎసరు పెట్టుకోవడం మనం పెట్టుకున్నాను. నేనే పాట మొక్క పాట పాడి 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 పాడిన తర్వాత ఆ తొమ్మిది రామహానం వచ్చేది. తర్వాత నుంచి శ్రావణంలో ఇచ్చేవాడు, ఆంధ్రీగా ఇచ్చేవాడు, వరాళంలో ఇచ్చేవాడు, చిన్న ప్రార్థన చేసేవాడిని. పంపు ఉదయం మాడు ప్రార్థించగా రాయి తాగించేవాడు. ఈ పంపు ఉదయం పాడిపోయి వెళ్ళిపోయేవాడు. కానీ ఇటో కట్టు వెళితేనే కానీ ఈ కడుపులోకి కంది నీళ్ళు ఒక ముద్ద అన్నం వచ్చేది ప్రేమానందంగా. ఆయన కూడా ఒకప్పుడు నా సంఘ పెద్దగా ఉండేవాడు.
అని జ్ఞాపకం చేసుకోవాలి. వచ్చేవాడు ఉండేవాడు, కానీ అప్పుడప్పుడు దెబ్బలాడుతూ ఉండేవాడు. తర్వాత గుడి బయట పెట్టిన తర్వాత అయ్యా వదనాలు చెప్పేవాడు. గుడిలో దెబ్బలాడు, బయట పెట్టుతారు అయ్యా ఏంటంటే అయ్యా అని వందనాలు చెప్తాను. ఏదైనా సరే దేవుడు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తాడు. దీనావస్థలు ఉండగా దేవుడు ఈ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. కీర్తన గ్రంథము 53వ కీర్తన 2-3 వచనాలను వినిపించేస్తున్నాం. కీర్తన గ్రంథం 53 వివేకము కలిగి 2-3. వివేకము కలిగి ఆయన దీనావస్థలు ఉండగా మనం జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఆయన కృప మనకు ఉంది కనుక మనం ఏం చేయాలి? చదవమా? వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెతుకువారు ఫలనేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. తక్కువడు కాదు ఆయన. చదవమ్మా. వారందరూ దారి కలిగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారెవరును లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగురు. పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు చెదరగొట్టేవాడు. ప్రేమ కలిగిన వాడే కానీ, వివేకం కలిగి ఉండాలని బోధించున్నాడు కానీ, ప్రార్థన లేదు నన్ను వెనుకబడి లేదని బాధపడినాడే కానీ ఓపికతో ఉన్నాడు. అది జనాంగం తిరుగుబాటు చేస్తున్న వారిని ఆయన చెదరగొట్టిన బయట కనుక దేవుడు దీనాత్మను చివరిగా 91వ కీర్తన 10-11 వచనాలు. 91 91. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏ అపాయము శివల వరకు వచ్చేసామా? మన మాట మనం అందరూ చేసుకోవాలి. నీ గుడారమును ఏ అపాయం రాకుండా నేను కాపాడుతాను. ఏ తెగులు రాకుండా నీ కుటుంబమును, నీ బిడ్డలను, నీ బిడ్డ సమస్తము నేను కాపాడుతాను. ఎంత గొప్ప దేవుడు! అదే గొప్ప కార్యం. అవే ప్రయోజనకరమైన కార్యాలు దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుడు. మొదటి పాఠం చూసాము ఏలియా భక్తుని. ఆయన ఎంతో మేలు చేశాడు, ఎంతో మేలు చేసేసారు. జనాంగానికి ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు. ఆయన ఒక ప్రవక్తగా పిలువబడినటువంటి వాడు ఏలియా. అలాంటి వాడు ఏం చేస్తాడని ఒక ఆడదానికి భయపడి, ఒక ఆడదానికి జడిసి ఆయన ప్రాణాలు గుప్పిట పెట్టుకుని బాధపడుతున్నాడు ఏలియా. ఆయన మోహోపకారాన్ని చేశాడు ఇస్రాయేలు సామ్రాజ్యానికి. కానీ యజనుడు కానీ ఇద్దరు భార్యాభర్తలు ఏం చేశారండి? భోజనం ఏం చేశారండి? చెప్పడానికి సైన్యాన్ని పంపించారు అని పాటుపాటు. ఏంటది? ఎందుకు వచ్చింది ఆ పొరపాటు అంటే, ఆ ముందు వచ్చిన మనం చదివితే బయలుని దేవత ఉండేవాడు. ఇశ్రాయేలీయులు దేవుడిని మర్చిపోయారు. మరి పాడి పశువులు, పంటలు, పొలాలు, ప్రజలు, ధనధాన్యాలు ఎన్నెన్నో గోధుమలు, ఎవలు, రకరకాల జీలకర్ర, పుదీనా, దాల్చిన చెక్క, ఎన్నో రకరకాల సుగంధ ద్రవ్యాలు పండించి వాళ్ళని ధనవంతులను చేస్తే ఆ రాజు రాణి ఇద్దరు కూడా దేవుని విడిచిపెట్టి ఒక దేవతను పెట్టారు. ఆ దేవత పేరు ఏంటంటే యెజబెల్. విగ్రహారాధులు అయిపోయారు. రాజ్యమంతా కూడా ప్రజల్ని భయపెట్టి విగ్రహారాధన చేసేసారు. ఖండించి బుద్ధి చెప్పడం మొదలుపెట్టినప్పుడు, నువ్వు మాకు చెప్పేటువంటి వాడువా? ఈ రాజ్యానికి దేవ రాజు, ఈయన రాణి రాజుని
అని చెప్పి చెప్పడం బయటేగా ఏలియా పారిపోయి తోట కూర్చుని ఏమంటున్నారమ్మా, అయ్యా నా పెద్దల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇంతవరకు నేను చేసిన సేవ చాలు, ఇక నాకు పర్మిషన్ ఇచ్చేయి. దేనికి పర్మిషను? చచ్చిపోతాను పర్మిషన్ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తాడా చచ్చిపోతాడు? అమ్మా ఏమైనా బిడ్డలు దీవించు, చదివించు, ఉద్యోగాలు చేయాలి, నాకు ఒక గేదే ఉంది, ఇప్పుడు గేది అయ్యా, అయ్యా ఒక బాధే ఉంది, ఒక బాధ అయ్యా, తోళ్ళు ఉన్నాయి, ఇంకా రకరకాల జీవరాశులు ఉన్నాయి, అవి గారి డెవలప్ చేయమని ప్రార్థన చేస్తాడు. కానీ ఎవడైనా అయ్యా నేను చచ్చిపోతాను నా ప్రార్థన చేస్తాడు? దేవుడు ఒప్పుకొని చివరిగా చదువుతూ వెళ్తే ఏలియాతో అంటాడు దేవుడు ఒక మాట, ఏలియా నువ్వు ఏం చెప్తున్నావు? నీ కొరకు నేను చాలా పని నిలిచి ఉంచాను, నువ్వు చచ్చిపోతాడు కుదరదు. ఎవరితో తెచ్చింది? నిద్రపోయి లేపింది, ఒక రొట్టె మొక్క ఇచ్చింది, నీళ్లు పెట్టింది, ఆ రొట్టె మొక్కతో అప్పమ్మతో నీళ్లు తాగాడు, 40 దినాలు ప్రయాణం చేశాడు. చేసి ఏం చేశాడు? గుహలో దాక్కున్నాడు. మరి అక్కడ దేవుడు గుహలో ఉన్న ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏలియా నీ పట్ల నేను ఎన్నో గొప్ప కార్యాలు చూశాను. ఏలియా స్వభావం ఏంటో తెలుసండి? ముందు ఏలియా ముందు ఎవడన్నా ఏదంటే వాడిని శపించటమే అంత గట్టిగా దృఢంగా మనసు, శరీరం, దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా కఠినంగా కర్కశంగా ఉండేటటువంటి వాడికి ఏలియా. ఏదంటే జరుగుతుంది. వర్షం కురవాలంటే కురుస్తుంది, వర్షం ఆగిపోవాలంటే 300 సంవత్సరాలు ఆ యెజెబెలు ఆ అహాబు గురించి 300 సంవత్సరాలు వర్షాలు చేసేసాడు. కురవల వర్షం, ప్రజలందరూ ఏడ్చారు. మళ్ళీ దేవుడు ఏలియాకి ఆజ్ఞ ఇచ్చాడు, వర్షం కురిసింది, పంటలు పండాయి. సాయంత్రం ప్రజల దగ్గరికి వెళ్ళాడు, అమ్మా ఆకలి అవుతుంది అన్నాడు. అయ్యా నా దగ్గర ఏమి లేదు, తొట్టిలో పచ్చడి పిండి ఉన్నది, గుడ్డులో కొంచెం నూనె ఉన్నది, ఇక నేను నా కొడుకు ఒక 2-3 రొట్టెలు తయారు చేసుకుని తిని చచ్చిపోతామయ్యా సాలెపు దగ్గరన్నాడు. కానీ నీకు ఆ ఊళ్ళో కరువు ఉంది, భయంకరమైన కరువు, పంటలు లేవు, వర్షాలు లేవు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నీ ఇంటికి వెళ్ళి తొలిసారిగా చేసినటువంటి రొట్టెలు పట్టుకొచ్చింది నాకు, అది తిన్న తర్వాత నీ కోసం ప్రార్థన చేస్తాను, అప్పుడు నీకు గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. ఏక కార్యము? ఆకాశము దేవుడు భూమి మీద వర్షం కురిపించే వరకు నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, నీ బుద్ధిలో ఉన్ననే తలగలేదు అన్నప్పుడు ఆమె వెళ్ళి తొలిసారిగా చేసిన ఆ రొట్టెలు పట్టుకొచ్చి దైవజనికి ఇస్తారు. ఆమె ఇల్లంతా కూడా నిండిపోయింది. అనేక దినములు బైబిల్ ఉంది, రాజు అనేక దినములు ఆమె తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, ఆమె బుద్ధిలో ఉన్ననే తలగలేదు. అనేక దినం ఆమెలో అమించేవారు తిరుగుచు సంతోషపడి అప్పుడు కురిసిన వర్షాలు. అంత దీవెన కలిగి ఉండేటటువంటిది ఆయన గొప్ప కార్యము మనం చేసేవారు. దీని అవసరం ఉండగా మన పెద్దలను, మన సంఘమును ఆయన లేవనెత్తి ఎంత మహోన్నతమైనటువంటి గొప్ప ఆర్భాటములతో అనేకులకు సాక్షాత్తంగా దూరం చూసే వరకు శిఖరం కనబడేటట్లుగా మీరు చేసినటువంటి చక్రవర్తిగా చేసినటువంటి కార్యం ఇది ఎప్పుడు కూడా మనము మర్చిపోవాలి. గొప్ప కార్యం ఎలిజబెత్ మాత్రమే కాదు, మరియకు మాత్రమే కాదండి, ఏలియాకు మాత్రమే కాదండి, ఆయన నమ్మినటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఆయన దీవెనలు ధన్యతనిచ్చే గొప్ప కార్యాలు చేసేవారు. నాకు ధన్యురాలు అంటారు అని మరియం సాక్ష్యం ఇస్తుంది. మనం కూడా ధన్యులు కావాలి, మనం కూడా దైవ దీవులకు లోపడాలి. సంవత్సరం అంతా కూడా జీవితంగా ఉండాలి. ఏ అపాయం రాకుండా నీ గుడారంలో ఏ తెగులు రాకుండా కాపాడిన దేవుడు, నా గుడారంలో ఏ తెగులు ప్రమాదం రాకుండా కాపాడిన దేవుడు. మిగిలిన కాలంలో ఈ నెలంతా మాత్రమే కాదు, రాబోయే నూతన సంవత్సరంలో కూడా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొంత ప్రేమ సంగమా, సహోదరి సహోదరులారా, ఈ సాక్ష్యం
ఈ సందేశంతో మిగిలిన ఆదివారాలు కూడా మనం సంతోషంగా గడిపి పండుగ దినాన్ని ఆ భావేతులకి స్తుతియాగములు చేపిస్తూ దేవుడికి ఇచ్చినటువంటి ఆ నూతన వస్త్రాలు, పండుగ బట్టలు, పిండి బట్టలు, గృహాలు బాగు చేసుకోవడం, అదొక ఆనందం, అదొక సంతోషం. ఇవన్నీ జరుపుకుంటూ ప్రార్థన దీవులతో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి. ఆ దైవ దీవెనలు మన సంఘానికి, మన సంఘ పిల్లలందరికీ, మాకు మీకు అందరికీ, చక్రవర్తి గారి, అలెగ్జాండర్ గారికి కలగాలని, సంస్థలో పనిచేసే ప్రతి వ్యక్తికి కలగాలని నేను ప్రార్థిస్తూ కోరుతూ, మరి చివరి ఆదివారం నాకు ఈ సంవత్సరానికి మళ్ళా అందరం బాగుంటే అందరు దేవుడు చల్లగా చూస్తే నూతన సంవత్సరంలో జనవరి నెల మొదటి ఆదివారం కలుసుకుంటామని మీరు మనవి చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు, ఆశీర్వాదములు, దీవెనలు నా కుటుంబపక్షంగా, నా బిడ్డల పక్షంగా మీకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు సంతోషిస్తున్నాను. దేవుడు అందరినీ కూడా దీవించి నడిపించి సంరక్షించును కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.